హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నమ్స్ రెసిపీస్. ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి గోంగూర ఇందులో వేసి మనం మగ్గించుకోవాలి. ఆకు మగ్గిన వరకు చూడండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం వీటిని ఆకు దగ్గరికి అయ్యేటట్టు మగ్గించుకోవాలి. ఆకుని మగ్గించుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకోవాలి. చూడండి, ఆకు చక్కగా మగ్గిపోయింది. దీన్ని పక్కకు తీసుకొని చల్లగయ్యాక మిక్సీ చేసుకోవాలి. ఎక్కువగా స్మూత్గా చేయకూడదు, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇది చల్లగయ్యాక మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోనే మనం ఆయిల్ వేసుకొని గోంగూర ఎగ్ రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లి, కరివేపాకు, రెడ్ చిల్లీ, ఆనియన్. వీటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. వీటిని బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే వేగంగా మగ్గిపోతుంది. వీటిలో మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసి వీటిలో వేసుకోవాలి. ఎగ్స్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగే లోపల మనం గోంగూరని మిక్సీ చేసుకుందాం. కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, గోంగూర పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేయాలి.
వాటర్ని మరి కొంచెం వేసుకుందాం. సాల్ట్, ఇప్పుడు మనం ఈ ఎగ్స్కి మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా మీదకి వచ్చింది కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. గోంగూర ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక క్లిక్ చేయండి బెల్ ఐకాన్.